ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ కుమార్ గారు. నమస్కారం అండి. సార్ అనిల్ గారు, ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ కాకుండా ఫ్యాక్టర్ బేస్డ్ స్ట్రాటజీతో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ కూడా వస్తున్నాయంట. ఏంటి అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్? వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఇది కొత్త స్కీమ్స్ చాలా వచ్చాయి. ఇందులో ఏంటంటే ఇప్పటివరకు మనం చూసుకుంటే మనం లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్ అని, ఫ్లెక్సీ క్యాప్ అని ఇవన్నీ చూసుకుంటే క్యాప్ అనేది పక్కన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోయింది. క్యాపిటల్, సో మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ కానీ మార్కెట్ క్యాపిటల్ అంటే దాన్ని బట్టి నువ్వు మనం చూసుకుంటే లార్జ్, మిడ్ అని మనం డివైడ్ చేస్తున్నాము. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ వాల్యూ ఆఫ్ దట్ స్టాక్ ఏది క్యాపిటల్ మార్కెట్స్లో ఎలా ఉందనేది. సో అది కాకుండా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. దాని బేసిస్ మీద కూడా సెబీ అప్రూవ్ చేసింది అనమాట కొత్త రకాల మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్ చేయడానికి. ఈ ఇన్నోవేషన్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే ఓన్లీ మార్కెట్ క్యాప్ మీద డిపెండెంట్ అవ్వకుండా, ఓకే, ఇంకా వేరే ఆప్షన్స్ లైక్ స్టాక్స్లో చూస్తూ ఉంటాం మనం, ఈ ఫ్యాక్టర్స్ని తీసుకొని దాన్ని బట్టి వాళ్ళు పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ మారుతూ ఉంటుంది. వాళ్ళు ఓన్లీ మార్కెట్ క్యాప్ చూడరు. ఆ కంపెనీ ఎగ్జాంపుల్ చూసుకుంటాం. ఒక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఏంటంటే వాల్యూ. అది వాల్యూ స్టాక్ కాదా? మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇంతకుముందు వాల్యూ ఉన్నా కానీ అంతగా ఎక్కువగా ఇంపార్టెన్స్ లేదు ఆ కేటగిరీకి. మీరు చూసుకుంటే ఆ కేటగిరీ చాలా తక్కువ ఉండింది. వెరస్ నౌ ఈ ఫ్యాక్టర్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్లో చూసుకునేవి ఏంటంటే ఒకటి వాల్యూ ఆఫ్ ద కంపెనీ, ఇంకోటి సైజ్ ఆఫ్ ద కంపెనీ, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వొలటిలిటీ ఫ్యాక్టర్స్ తీసుకుంటారు. ఏది బీటా. సో బీటా మూమెంట్, బీటా స్టాక్స్ అంటే హై బీటా స్టాక్స్ ఉన్న వాటిని మ్యూచువల్ ఫండ్ ఇది యూజువల్లీ ఇవన్నీ కూడా ఇండెక్స్ స్టాక్స్. సో ఇండెక్స్ బేస్డ్ ఫండ్స్ అన్నమాట. యాక్టివ్ ఫండ్స్ కాకుండా, యాక్టివ్లీ మేనేజ్ బై ఫండ్ మేనేజర్ కాకుండా దే ఆర్ ఇండెక్స్ ఫండ్స్. సో ఇండెక్స్ ఫండ్స్ కాబట్టి ఇవన్నీ స్ట్రాటజీస్ ప్లే చేయడానికి ఫండ్ మేనేజర్కి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అందుకే ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటి, లో కాస్ట్ కూడా అవుతుంది ఇండెక్స్ ఫండ్స్ కాబట్టి. వెన్ కంపేర్ టు యాక్టివ్ ఫండ్స్, యాక్టివ్ మేనేజర్ కన్నా కూడా కాస్ట్ కూడా తక్కువ అవుతుంది. ప్యూర్గా ఈ ఫ్యాక్టర్స్ బేసిస్ మీదనే మన ఫండ్ యొక్క పోర్ట్ఫోలియో అనేది మారుతూ ఉంటుంది. సెకండ్ ఇంకొకటి మొమెంటమ్ బేస్డ్. సో క్వైట్ కామన్ ఇప్పుడు చాలా చూస్తున్నాం. మొమెంటమ్ బేస్డ్ మిడ్ క్యాప్ వచ్చింది, మొమెంటమ్ బేస్డ్ స్మాల్ క్యాప్ వచ్చింది, మొమెంటమ్ బేస్డ్ లార్జ్ క్యాప్ ఫండ్స్ వచ్చాయి. సో ఇక్కడ ఏంటంటే దెర్ ఈజ్ ఎ హై ఛాన్స్ గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే ఈవెన్ యాక్టివ్ ఫండ్స్ని కూడా బీట్ చేసే అవకాశాలు కొన్ని కేసుల్లో ఉన్నాయి. సో ఎవరైతే ఇప్పుడు ఏంటంటే మనం చూస్తున్నాం ఏంటంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ ఇన్వెస్టర్స్ చాలా పెరిగిపోయారు. సో అలాంటి వాళ్ళకు కూడా మనము ఈ ఫ్యాక్టర్ బేస్డ్ ఆప్షన్స్ ఇస్తున్నాయి. ఇంకొక ఫ్యాక్టర్ కూడా కొన్ని ఉన్నాయి గవర్నెన్స్ మీద, లైక్ ఈఎస్జీ ఫండ్స్ వచ్చాయి. దట్స్ వన్ అదర్ ఎగ్జాంపుల్. సో నీకు మంచి గవర్నెన్స్, ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న కంపెనీస్లోనే మనం ఇన్వెస్ట్ చేద్దామనే ఇన్వెస్టర్స్ ఉంటారు. సో అంటే సొసైటీకి మనం ఎట్లా డబ్బులు పెడుతున్నాము కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి, బట్ దాంతోపాటు ఆ కంపెనీలు కూడా కొన్ని సోషల్ నార్మ్స్, గవర్నెన్స్ నార్మ్స్, ఎన్విరాన్మెంట్ని జాగ్రత్తగా ఉంచుకునే కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేస్తామనే వాళ్ళు ఉంటారు. వాటికి ఈఎస్జీ ఫండ్స్ కూడా వచ్చాయి. దట్స్ అనదర్ ఫ్యాక్టర్. సో ఇన్ ద ఎండ్ చూసుకుంటే పర్పస్, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటికీ ఒక పర్పస్ ఏంటంటే ఇన్వెస్టర్స్ కూడా గోయింగ్ ఫార్వర్డ్ బేస్ పెరిగిపోయింది. సో రకరకాల ఇన్వెస్టర్స్ మార్కెట్లోకి వస్తున్నారు. ఇంకొక థింగ్ ఏంటంటే మనం చూసుకోవాల్సింది, ఒక ఇన్వెస్టర్ లైఫ్ జర్నీ చూసుకుంటే మొదట్లో కొత్తలో వాళ్ళకి ఆప్షన్స్ తెలియక ఏవి చెప్తే అవి స్టార్ట్ చేస్తారు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ సొంత ఫండ్ ఇన్వెస్ట్మెంట్ పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటారు. ఆ కేటగిరీకి కొన్నిసార్లు హ్యాపీగా ఉంటారు, అన్హ్యాపీగా ఉంటారు. అండ్ దే లెర్న్, వాళ్ళు కూడా ఎవాల్వ్ అవుతూ ఉంటారు. సో ఒక ఎక్స్పీరియన్స్డ్ పేషెంట్ డాక్టర్ కన్నా ఎక్కువగా అడ్వైజ్ ఇవ్వగలిగే సిచ్యువేషన్ వచ్చినట్టే ఒక ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్ ఓవర్ 20 years 30 years టైంలో ఎవాల్వ్ అయిపోయి ఇలాంటి ఫ్యాక్టర్స్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ మీద డిమాండ్ పెరిగిపోయింది మార్కెట్లో. అండ్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా పెరిగిపోయింది. సో అలాంటప్పుడు మేము ఎందుకు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి, సొంతంగా అలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి కూడా మళ్ళీ ఇంకొకటి జరిగింది ఏంటంటే, ఇది వన్ ఆఫ్ ద రీజన్ వై ఫ్యాక్టర్ బేస్డ్ ఇన్వెస్టింగ్ సెబీ ఎంకరేజ్ ఎందుకు చేస్తూ ఉందంటే, ఈ ఫ్యాక్టర్స్ని పెట్టుకొని స్పూరియస్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనం ఇప్పుడు చూస్తున్నాము ఇంటర్నెట్లో చాలామంది అడ్వైజ్ ఇస్తామంటారు, మేము మొమెంటమ్ బేస్డ్ ఇస్తాము, మేము ఆల్ఫా ఇలాంటివి ఇస్తాము అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేసేసి జనాలు చీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంది రీటైల్ ఇన్వెస్టర్స్. వాటిని తగ్గించాలంటే ఫండ్ హౌసెస్కే మనం ఈ చాయిస్ ఇద్దాం. దానివల్ల ఏంటంటే
ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఇట్లాంటి మోసపూరితమైన ఆఫర్లకు కానీ వాటి వైపు వెళ్లకుండా స్టిల్ ఒక రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ, మ్యూచువల్ ఫండ్ ఈజ్ రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ. ఎవ్రీ పైసా ఇన్వెస్టెడ్ లెక్క ఉంటుంది, ఎవరి దగ్గర ఉంది అనేది థర్డ్ పార్టీ రిజిస్ట్రార్ ఉంటారు. సో అందుకోసమే రెగ్యులేషన్, అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్లు పెరగకుండా ఉండడానికి మనం ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ 1.5 yearలో అట్లీస్ట్ ఒక 30-40 డిఫరెంట్ స్కీమ్స్ వచ్చాయి బేస్డ్ ఆన్ 4-5 రకాలు నేను చెప్పిన 5-6 రకాల్లో. అండ్ మొదలు ఓన్లీ లార్జ్ క్యాప్కి వచ్చాయి, తర్వాత ఇప్పుడు ఆ మొమెంటమ్ ఫండ్స్ కూడా స్మాల్ మిడ్ స్మార్ట్ బీటా ఫండ్స్ వచ్చాయి. సో మన ఆప్షన్స్ పెరిగిపోయాయి, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కూడా ఇంతకుముందు కన్నా కూడా ఆప్షన్స్ పెరిగిపోయాయి. ఎవరైతే ఎడ్యుకేటెడ్, సొంతంగా కొంచెం నాలెడ్జ్ పెంచుకునే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు దే కెన్ ఈవెన్చువల్లీ ఏంటంటే ఇదే మనం చూసాం డెవలప్డ్ మార్కెట్స్లో కూడా యాక్టివ్లీ మేనేజ్ ఫండ్ నుంచి స్లోగా ఇండెక్స్ ఫండ్కి జనాలు మూవ్ అవుతూ ఉంటారు కొంచెం పోర్ట్ఫోలియో. అలాంటప్పుడు మనం కూడా ఐ థింక్ నెక్స్ట్ 5 to 10 yearsలో ఇట్లాంటి ఫ్యాక్టర్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ పాపులర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇది మంచి పరిణామము. కాకపోతే ఏంటంటే స్టిల్ వీటిలో పెట్టేప్పుడు కూడా మనం చూసుకోవాల్సింది మనకి సూటబుల్లా కాదా అని చూసుకోవాలి. జస్ట్ బికాస్ కొత్తగా వచ్చింది కదా అని అందులో ఎంటర్ అవ్వకపోవడం మంచిది తెలుసుకోకుండా. మరి ఇప్పుడు ఈ ఫ్యూచర్లో ఇప్పుడున్న యాక్టివ్ ఫండ్స్కి ఏదైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందంటారా? యాక్టివ్ ఫండ్స్కి ఇబ్బంది ఏం రాకపోవచ్చు. ఈవెన్ ఎక్కడ మనం ఏంటంటే మనకి రిఫరెన్స్ వచ్చేసి డెవలప్డ్ మార్కెట్స్, అక్కడ కూడా ఎంత ఇండెక్స్ బేస్ వచ్చినా క్వాంట్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ వచ్చినా కానీ యాక్టివ్ కొంచెం తగ్గచ్చు, షేర్ తగ్గచ్చు, బట్ వాటికి మాత్రం అలాగే ఉంటుంది. ఎందుకంటే ఒక యాక్టివ్ ఫండ్ చూసుకుంటే నెవర్ డన్ బై 1 person, ఒక హ్యూజ్ టీమ్ టైం పెడుతుంది. అండ్ దెర్ ఇస్ ఎ హై ఛాన్స్ దట్ సక్సెస్ అనేది యాక్టివ్ ఫండ్లో ఎక్కువ ఉంటుంది. అండ్ సో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంది, దే ఆల్వేస్ గో బియాండ్ వాట్ ఈస్ నంబర్స్. మనం చూసుకుంటే ఇప్పుడు ఈ క్వాంట్ బేస్ స్ట్రాటజీస్ కానీ వాల్యూ స్ట్రాటజీస్ కానీ ఒక నంబర్స్ బేసిస్ మీద, ఒక డేటా బేసిస్ మీదనే డిసిషన్ తీసుకుంటారు. వెరాజ్ యాక్టివ్ ఫండ్ మేనేజర్స్ చూసుకుంటే ఒక కంపెనీ XYZ కంపెనీ ఉంది, లిస్టెడ్ కంపెనీ ఉంది, అందులో పెట్టాలా వద్దా అని చెప్పే ముందు వాళ్ళు ఆ ఫ్యాక్టరీకి విజిట్ చేస్తారు, వాళ్ళ ఆఫీసెస్లో విజిట్ చేస్తారు, వెళ్ళి చాలా కేసుల్లో నిజంగానే వాళ్ళకి ఒక గోడౌన్ ఉందా, ఫ్యాక్టరీ ఉందా, నిజంగానే వీళ్ళకి చెప్పిన వెండర్స్ ఉన్నారా లేదా. లైక్ ఎగ్జాంపుల్ XYZ కంపెనీ ఒక 50% ఆఫ్ దేర్ ఎక్స్పెన్సెస్ ఒక వెండర్కి ఇస్తా ఉంది, ఆ వెండర్ అతను ఉన్నాడా లేదా. వెరాజ్ ఈ ఇండెక్స్ ఫండ్స్ కానీ ఇట్లాంటి ఆటోమేటెడ్ క్వాంట్ ఫండ్స్ కానీ అవన్నీ తెలియవు వాటికి, సంబడి ఎల్స్ హ్యాస్ టు డూ. వెరాజ్ యాక్టివ్లో చూసుకుంటే చాలా మటుకు ఒక ఫండ్ ఒక కంపెనీలో, కొత్త కంపెనీలో వాళ్ళ పోర్ట్ఫోలియో యాడ్ చేసుకోవాలంటే థర్డ్ పార్టీ ఏజెన్సీస్ని పంపించి లేదా వాళ్ళ ఫండ్ మేనేజర్ని, వాళ్ళ అనలిస్ట్లను పంపించి ఇవన్నీ చూసుకున్నాకే వాళ్ళ పోర్ట్ఫోలియో యాడ్ చేస్తాయి. సో దట్ ఎన్షూర్స్ దట్ ఇన్వెస్టర్ ఈస్ సేఫ్. సో ఇది ఐ థింక్ రిప్లేస్ అయితే అవ్వదు, దెర్ ఈస్ మార్కెట్ షేర్ కంపల్సరీ అటువైపు వెళ్తుంది. సో ఇట్స్ లైక్ ఎవాల్వ్ అవుతుంది కానీ, బట్ యాక్టివ్ ఫండ్స్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ సే. అండ్ జనాలకి రిటర్న్స్ కొన్ని కంపల్సరీ కొన్ని ఫండ్స్ బీట్ చేస్తూ ఉంటాయి. దే విల్ బి ఫ్యూచర్లో ఆల్సో గుడ్ మెథడ్స్ టు ఇన్వెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి.